ఎమ్మిగనూరు పట్టణంలో ముక్కారమ్మ ప్రభుత్వ స్థల కేటాయింపు పట్టా హక్కుల వివాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డి నజీర్ అహ్మద్, కామర్తి నాగేశప్ప, ఎన్ఎండి షరీఫ్ కలిసి బుధవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహిస్తామని మంగళవారం తెలిపారు. ముక్కారమ్మకు పూర్తిస్థాయి న్యాయం కల్పించాలని, సమర్పించిన అర్జీ పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకుని తక్షణ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలనీలో ముక్కారమ్మ గారి పట్ట గురించి విషయమై దాదాపుగా నెల రోజుల కిందట మరి ఎంఆర్ఓ గారిని కలవడం కూడా జరిగింది. అలాగే మున్సిపాలిటీ ఆఫీస్ నందు కలెక్టర్ గారు మేడం గారు శ్రీ గారు రావడం జరిగింది. మేడం గారితో కూడా ముక్కారమ్మ గారి ఈ యొక్క పట్టా గురించి పొజిషన్ సర్టిఫికేట్ అయితేనేమి, పట్టా వర్జన్ కాపీ అయితేనేమి, అలాగే అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ శేషపని సార్ గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అందులో ఏముందంటే సిఏ గారు ఈమె పట్టాను ఈమెకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా మరి ఎంఆర్ఓ గారు ఇచ్చిన కాపీతో కూడా కలెక్టర్ గారు కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే ఎంఆర్ఓ గారు కూడా ఇది చూసి ఆమె పరిష్కారం చేయండి అని చెప్పి మా ఎదురుగానే చెప్పడం కూడా జరిగింది. కానీ నెల రోజులు అవుతోంది కానీ ఇంతవరకు అధికారులు ఆమెది పట్టించుకోవట్లేదు. మరి ఈరోజు ఉదయం మరి ఒక పత్రికలో మరి మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారు, అలాగే వైసీపీ పట్టణాధ్యక్షులు నాగేశప్ప గారు, అలాగే సోషల్ మీడియా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ షరీఫ్ గారు మా స్థలం కబ్జా చేశారని జ్యోతి గారు ఏదైతే ఫిర్యాదు చేశారో ఎస్పీ గారి దగ్గర, అందులో ఎటువంటి నిజం లేదని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ముక్కారమ్మ గారి పట్టా కబ్జా గురైందని చెప్పి న్యాయం వైపు నిలబడినందుకు మాతో కక్షపూరితంగా ఒక తప్పుడు ఆరోపణ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు జ్యోతి గారితో మరి నిన్న స్పందనలో అక్కడికి వెళ్లడం జరిగింది. కాబట్టి రేపు వారం మేము కూడా ముక్కారమ్మ గారిని తీసుకుని అదే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. అదే స్పందనలో పాల్గొని ఆమె యొక్క బాధను కూడా అక్కడ జ్యోతి గారి వెనకాల ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఎవరున్నారో వారి ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. వారిపై కూడా మేము ఫిర్యాదు చేస్తాము. ఖచ్చితంగా ముక్కారమ్మకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. రేపు ఉదయం 10:30 గంటలకు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడికి న్యాయం జరగకపోతే అదే ఎంఆర్ ఆఫీస్లో అక్కడే కూర్చొని ధర్నా చేసి ఆమె న్యాయం కోసం పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు డి నజీర్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఎమ్మిగనూరు.